విశాఖ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ పరిధిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అని మరమ్మతులు చేపట్టాలని వైసీపీ సభ్యులు లేవనెత్తడంతో వాగ్వాదం జరిగింది. అయితే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న రోడ్లకు మున్సిపల్ నిధులు పెట్టలేమని మున్సిపల్ కమిషనర్ వివరణ ఇవ్వడంతో తీవ్ర వాగ్వాదంకు దారితీసింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం సాధారణ సమావేశం జరిగింది. ఇందులో ప్రధాన సమస్యలపై మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అందరూ గలమెత్తాము. ప్రధాన కారణం ప్రధాన సమస్య ఏంటంటే నర్సీపట్నం మెయిన్ రోడ్డు మీద అబ్బి సెంటర్ నుంచి శ్రీకాళహస్తి బొట్టిపల్లి సెంటర్ వరకు చూస్తే ఎక్కడ పడితే అక్కడ గోతులు పడిపోయి ఉంది. ఈ వర్షాకాలంలో ఇంకా మరీ దారుణంగా ఉంది. స్కూల్ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే ముసలోళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా రోడ్డు మీద బైకుల మీద వెళ్తూ ఉంటే పడిపోయి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నారు. రోజు మన అందరూ కళ్ళారా చూస్తున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ చూస్తున్నారు రోజు. ఎందుకంటే చాలా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. మీరు అందరూ దృష్టి పెట్టి చూస్తే పాలగేట్ సెంటర్ నుంచి అబ్బి సెంటర్ వరకు మా శాసనసభ్యులు ఆ రోజు 100 ఫీట్ రోడ్ వేశారు. అది అక్కడంతా కూడా ప్రశాంతంగా ట్రాఫిక్ లేకుండా ఉంది. అక్కడ నుంచి బొట్టిపల్లి సెంటర్ వరకు కూడా రోజుకి గంటన్నర సేపు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనందరికీ ప్రధాన కారణం ఏంటి? అధికారులైనటువంటి నాయకులు, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి నాయకులు దాని మీద దృష్టి సారించకపోవడం వల్ల. సరే, కనీసం గొంతులు పోడ్చడానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదంటే చాలా అవమానకరం. దీని అందరికీ కారణం ఏంటంటే మాకు అనిపిస్తుందంటే నర్సీపట్నం మీద ఈ పాలకపక్షానికి అసూయ ఉంది నర్సీపట్నం మీద. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాలోనే అతి తక్కువ మెజార్టీతో నర్సీపట్నం శాసనసభ్యులకు వెళ్ళడం జరిగింది. దాని మీద ఆయనకి ఇక్కడ నర్సీపట్నం కాన్స్టిట్యున్సీ మీద అత్యంత ద్వేషం ఉంది. ఏంటి ఉత్తరాంధ్ర మొత్తం మీద మందే తక్కువ మెజార్టీ ఉంది. నేను పదవులు చేశాను, 40 సంవత్సరాలు ఈ పదవులు ఉన్నాను, అయినా సరే నాకు ఇంత తక్కువ మెజార్టీ ఇచ్చాను కదా ఒక అక్షాస్తో నర్సీపట్నాన్ని పూర్తిగా గాలి వదిలేశారు. ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. ఎంత పేపర్లో చెప్తున్నారు 7 కోట్లు తీసుకొచ్చి 8 కోట్లు తీసుకొచ్చి అక్కడ తీస్తాం ఇక్కడ చేస్తాం, ఇక్కడ ఎక్కడ లేదు. దానికి ప్రధాన కారణం దాని అందరికి కనిపిస్తున్న కారణం రోడ్డు మీద గుంతలే కనిపిస్తున్నాయి. అవి వాళ్ళ కూడా నర్సీపట్నం ఏవైతే రోడ్లు ఉన్నాయో వెడల్పు చేయాలని గత ఎక్స్ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు 100 ఫీట్ మొత్తం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో, ప్రజలకు అవస్థలు ఉండకూడదని ఉద్దేశంతో ఆయన ఒక రోడ్డు నిర్మాణం చేపడితే ఆ రోజు ఏదైతే రోడ్డు చేసి ఉన్నారో ఆ రోజు కూడా రోడ్డు పూర్తి అవ్వకుండా ఈ రోజు ఉన్నటువంటి నాయకులు అడ్డుపడి అంతరాయం కలిగించి కంప్లీట్ కాకుండా చేయడానికి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినప్పుడు కూడా ఆ రోజు మా శాసనసభ్యులు వారు చాలా కష్టపడి ఏదైతే ఫీట్ ఉందో అబ్బి సెంటర్ నుండి ఆర్ఎండ్బి ఏదైతే ఉందో మన ఆర్డీఓ ఆఫీస్ వరకు వేయడం జరిగింది. ఈరోజు ఆ రోడ్డుని చూసి మిగతా రోడ్డుని చూస్తే ఎంత అధ్వానంగా ఉన్న పరిస్థితి అంటే అక్కడ వరకు చాలా బాగా వస్తున్నారు. అక్కడ నుండి చూస్తే పడుతూ లేస్తూ వచ్చే పరిస్థితి ఈరోజు తయారైంది. ఇదేంటబ్బా అని చెప్పి లాస్ట్ టైం మేము కౌన్సిల్లో అడిగితే అసలు మీకు అడగడానికి హక్కే లేదు, మీకు సంబంధమే లేదు, ఇది ఆర్ఎండ్బి ఓటు మాత్రమే చేయాలని చెప్పి ఆ రోజు మా మీద రద్దు చేశారు. మరి ఈరోజు చూస్తే మరి ఎలాగా జోగునాథపాలెంలో సెలెక్టెడ్గా ఒక ఏరియాని పెట్టారు. ఇదేంటి జోగునాథపాలెంలో ఒక ఏరియాని పెట్టడం ఏంటి? నర్సీపట్నం అంతా అధ్వానం అయిపోయి ఉంది ఈరోజు పరిస్థితి. వర్షం వస్తే నీళ్లు రోడ్డు మీద ఉండిపోతుంది, రోడ్లు చూస్తే అధ్వానం అయిపోయి ఈ గుంతలేంటి ఇవేంటి అని అడిగితే దానికి ఇదంతా మాకు సంబంధం లేదు, ఇది మా ఇష్టం వచ్చిన దగ్గర పెడతామని చెప్పేసి కూటమి నాయకులు ఈరోజు మాకు సమాధానం చెప్పడం జరిగింది. అంటే కూటమి నాయకులకి ఏది నచ్చితే ఏది చెయ్యాలని అనుకుంటే వాళ్ళకి ఎక్కడైతే టీసీలు లెక్కలు అన్నీ బాగుంటాయో ఆ ఏరియాల్లో అక్కడే చూసుకొని వాళ్ళ అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చి పనులు చేయించే పరిస్థితి ఉంది. ఈరోజు కావాలంటే మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా మేము రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మీడియా కూడా మా వెంట రండి, అలాగే ప్రజలు కూడా చూడండి. ఈరోజు పరిస్థితి నర్సీపట్నం మంగీలాల దగ్గర పడిపోతున్నారు, దుర్గమ్మ గుడి దగ్గర పడిపోతున్నారు. బలిఘట్టం అయితే అది రోడ్డు కాదు, చెరువు. బలిఘట్టంలో దుర్గమ్మ గుడి ముందు ఉన్నది ఒక చెరువు, అది ఈత కొట్టుకొని అలా చివతల నుంచి అవతలకి వెళ్ళాలంటే అంత అధ్వానమైన పరిస్థితిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తయారు చేస్తే అడిగితే మాకు గొంతు నొక్కుతున్నారు, మమ్మల్ని మా నోరు ఎత్తకుండా చేస్తున్నారు, మా ఇష్టం అని అన్నారు. అంటే ఇలాగన్నా కొనసాగితే ఇక నర్సీపట్నంలో రోడ్లనే ఉండవని చెప్పేసి మేము పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఆర్ఎండ్బికి సంబంధం మున్సిపల్కి సంబంధం లేదు, అసలు క్లారిటీ అయితే అది చాలా దూరం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కౌన్సిల్ సమావేశంలోని చాలా కీలకమైన విషయం వైఎస్ఆర్సీపీ నేతలు చర్చించారు. అది ఎంత కీలకం అంటే వీళ్ళకి మతి ఉందా బుద్ధి ఉందా అనే రీతిగా ఉంది. కనీసం మున్సిపాలిటీ సమావేశాల్లోని ఆర్ఎండ్బి విషయాలు ఎత్తకూడదు. ఒకవేళ ఎత్తిన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మొత్తం అంతా రావాలి, వచ్చి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎత్తితే బాగుంటుంది. ఇప్పుడు మున్సిపాలిటీ ఫండ్స్ తీసి ఆర్ఎండ్బికి వచ్చి పట్టడం ఏంటండి? మున్సిపాలిటీ ఫండ్స్ ఒక 10 కోట్లు ఆర్ఎండ్బికి ఒక 10 కోట్లు అవసరం ఉందనుకోండి, ఇది మున్సిపాలిటీని తీసిచ్చేస్తామా? అది ఎంత దౌర్భాగ్యం. అలాంటివన్నీ మాట్లాడుతున్నారు.
ఒక ఆర్ఎన్బి ఫండ్స్ని, మున్సిపాలిటీ ఫండ్స్ని, లేకపోతే మెడికల్ ఫండ్స్ని, డిఫరెంట్ ఫండ్స్ అని తెలియవా? లాస్ట్ టైం ఉండే కౌన్సిల్లోనే ఎవరు మన లాయర్ గారు బుల్దార్ గారు మాట్లాడినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, ఏవైనా ఉంటే ఆర్ఎన్బికి మీరు ఇవ్వండి, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి మీరు లెటర్ రాసి రిప్రజెంటేషన్ రాసి ఇవ్వండి. అప్పుడు కదా తెలుస్తుంది, అప్పుడు కదా ఆర్ఎన్బి వాళ్ళు వచ్చి చూస్తారు. రిప్రజెంటేషన్ ఇంకా ఇవ్వలేదు, మళ్ళీ వచ్చేసి ఇక్కడే మాట్లాడతారు. రిప్రజెంటేషన్ ఇవ్వకుండా ఇక్కడ మాట్లాడితే ఏమొస్తుంది? రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదండి. ఈ వర్షాలు పడడం వల్ల ఆ గుంతలు ఏమైతే ఉన్నాయో వేయడం వల్ల అవట్లేదు. కానీ మనకి 8 కోట్ల వరకు, సుమారుగా 8 కోట్ల వరకు నాతవరం నుంచి నర్సీపట్నానికి రోడ్డు శాంక్షన్ అయింది. ఇది తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? మళ్ళీ సుమారుగా తాళపాలెం నుంచి నర్సీపట్నం వరకు ఒక 9 కోట్లు శాంక్షన్ అయింది గుంతలన్నీ కప్పడానికి. మన బార్డర్ వరకు బాగానే ఉంది, అనకాపల్లి దగ్గర నుంచి ఇక్కడి వరకే కదా బాగా